ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే ఈ నెల 15 నుండి తూర్పు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పార్లమెంట్ సభ్యులు తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు విశాఖ పెదబాల్తేరు లాషన్స్ బే కాలనీ పార్లమెంట్ సభ్యులు తూర్పు నియోజకవర్గం వైసీపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పూర్తి వివరాలను మీడియా సమావేశంలో సత్యనారాయణ తెలిపారు. ఈ రోజు 15న 13వ వార్డు ఆరిలవ ప్రాంతం పైనాపిల్ కాలనీ జేఎన్యూఆర్ఎం నుండి ఉదయం 7 గంటలకు పాదయాత్ర ప్రారంభించినట్టు తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో ఉన్న 14 వార్డులలో వార్డుకు 4 రోజుల చొప్పున వార్డు పర్యటన పాదయాత్రతో కొనసాగుతుందని, ప్రతిరోజు ఉదయం 7 గంటలకు వార్డులో పాదయాత్ర మొదలుకొని ఉదయం 11 గంటలకు ముగుస్తుందని, మరలా సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించారు. అదేవిధంగా గడప గడపకు వెళ్లి రోడ్లు, డ్రైనేజీ, ఆలయాల అభివృద్ధి, నిర్మాణం కొరకు మౌలిక వసతి సమస్యలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు నేరుగా స్థానికులను అడిగి తెలుసుకుని వెనువెంటనే సత్వర పరిష్కారం కొరకు సంబంధిత అధికారులతో వెనువెంటనే పరిష్కార చర్యలు చేపడతామని పేర్కొన్నారు. తీసుకోవడం జరిగింది. ఆ పాదయాత్రలో భాగంగా వై నీడ్స్ జగన్ అనే కార్యక్రమం మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎందుకు కావాలనే కార్యక్రమాన్ని కూడా మనం ఇంటింటికి వివరించుకుంటూ మన కాన్స్టిట్యున్సీ అంతా కూడా పాదయాత్ర ద్వారా చేయాలని ఒక 60 రోజులు ప్రోగ్రాం. అది ఒక వార్డుకి 4 రోజుల చొప్పున కేటాయించుకుని 15 వార్డులు 60 రోజులు పడుతుంది. 60 రోజులు కూడా పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకుని చేస్తూ ఉన్నాం. ఈ పాదయాత్రలో భాగంగా ప్రతి ఇంటింట్లో ఉన్న సమస్యలు ఎవరికన్నా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే సంక్షేమ పథకాల ప్రభుత్వం ద్వారా ఎవరికన్నా ఏదన్నా కొన్ని సమస్యల కారణాల వలన వారు అందుకోలేకపోతున్నా సరే వారి సమస్యలు వెంటనే కూడా స్పాట్లో క్లియర్ చేసే విధంగా సంబంధిత పేపర్స్ అన్నీ కూడా పెట్టుకుని దానికి సంబంధించిన టీంని పెట్టుకుని వారి సమస్యలు అక్కడే పరిష్కరించే దిశగా, అదేవిధంగా ఆ పర్టికులర్ ఏరియాలో రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేకపోతే ఇంకా ఇతర సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా వీధి లైట్లు కానీ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అక్కడికక్కడే పరిష్కరించే దిశగా ముందు తీసుకెళ్లాలని, అంతేకాకుండా ఏదైనా కమ్యూనిటీ హాల్స్ కానీ లేకపోతే ఇంకా ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా కావాలన్నా సరే అవి వీలైనంత వరకు ఎంపీ లాట్స్ కానీ లేదా ఏదైనా వేరే నిధుల నుంచి కూడా ఏర్పాటు చేసే విధంగా, అంతేకాకుండా ఏదన్నా గుడులు కానీ లేదన్నా ఇలాంటి కార్యక్రమాలు పండగలు కానీ అటువంటి కార్యక్రమాలు వారు ఏదైనా కావాల్సిన గుళ్ళు కట్టాలనే కార్యక్రమం ఉంటే అది మా సొంత నిధుల ద్వారా, అంటే ప్రభుత్వం ద్వారా పనులు చేయడం వీలు కాదు కాబట్టి సొంత నిధుల ద్వారా అవి కూడా చేసే విధంగా మనం ఒక నిర్ణయం తీసుకుని రేపు నుంచి మొదలుపెట్టబోతున్నాం. ఇది ముఖ్యంగా ఈరోజు మీతో చెప్పాలనుకున్న కార్యక్రమం. అదే కాకుండా ఆడుతా ఆంధ్ర ఆ కార్యక్రమాన్ని కూడా అందరికీ తీసుకెళ్ళి అందరితోనూ దాంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా కూడా అందరినీ ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఇది ముఖ్యంగా బేసిక్గా ఉన్న విషయం. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వచ్చే వారంలో ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా మన తూర్పు నియోజకవర్గం అన్ని చోట్ల అన్ని వార్డుల్లో కూడా అత్యంత భారీగా దాన్ని చేయాలని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి వార్డులో కూడా రక్తదాన శిబిరాలు, అదేవిధంగా చీరల పంపిణీ కార్యక్రమం, పేదలకు దుస్తులు పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఫ్రూట్స్ ఇలాగా డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం, అనాథ పిల్లలకు కానీ అదేవిధంగా వృద్ధులకు కానీ వాళ్ళకి పళ్ళు ఇలాంటి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం, అదేవిధంగా ఎవరన్నా వీధుల్లో ఉన్న అంటే అడుక్కునే కార్యక్రమాలు అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని అవసరమైతే వారు ఎవరైనా ఉంటే తూర్పు నియోజకవర్గం మొత్తంలో అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా సరే వారందరినీ కూడా వారు ఏదైనా మానసిక వ్యాధితో ఉంటే మానసిక ఆసుపత్రులు తరలించడం, వారికి ట్రీట్మెంట్ చేయించడం, అదేవిధంగా వారు ఏదైనా వ్యాధులు ఉంటే వాళ్ళకి వైద్యం చేయించే కార్యక్రమాన్ని కూడా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా ఒక భారీగా చేయాలని ఉద్దేశంతో ఉన్నాం. అది కూడా భారీగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇలా ఇవన్నీ కార్యక్రమాలు కూడా రేపు నుంచి 15వ తారీఖు నుంచి ఒక 2 నెలల పాటు కంటిన్యూగా చేయాలని నిర్ణయం తీసుకోవటం, అది మీ అందరి ద్వారా మీ పాత్రికేయ మిత్రులందరి ద్వారా అందరికీ షేర్ చేసుకుని మీ ద్వారా మీ నోటీస్లో కూడా పెట్టాలని మీ అందరినీ కూడా నేను దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీలైనంత వరకు మా ప్రోగ్రామ్ని మీరు కూడా వచ్చి సమస్యలు తెలుసుకునే దిశలో మీరు కూడా మాకు సహకరించవలసిందిగా మేము కూడా మీకు కోరుతూ ఉన్నాం. అంటే తూర్పు నియోజకవర్గం గత 2 సార్ల నుంచి వైఎస్ఆర్సీపీ కోల్పోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు మొన్న 21లో జరిగిన ఎలక్షన్లో అత్యధిక స్థానాలు మా కార్పొరేటర్లు గెలుచుకున్నాం. ఇక్కడ అత్యధిక మెజారిటీతో మనం 17,000 మెజారిటీ మాకు ఇక్కడ వచ్చింది.
అంచేత ప్రజల సమస్యలు కూడా మేము చాలా వరకు మా కార్పొరేటర్ అందరూ చాలా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నారు. డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా చాలా చక్కగా మేము అటెండ్ అవుతా ఉన్నాం. సో ఇవన్నీ కూడా ప్రజల మధ్యలో తీసుకెళ్ళి చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తూ ఉన్నాం. అంటే ఎంఆర్ ఆఫీస్ మన తూర్పు నియోజకవర్గానికి అంటే విశాఖపట్నంలో ఇప్పుడు మనం రూరల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, అర్బన్ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది. మధురవాడ పిఎం పాలెం అర్బన్ అదే అవునండి అదే అంటే ఇప్పుడు ప్రాముఖ్యత ఎలా ఉందంటే సాధారణంగా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే మీ అందరికీ తెలుసు సచివాలయాలు ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి గారు. అన్ని పనులు సచివాలయాల ద్వారా ఇవాళ డెత్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, లేదంటే ఇతర ఏ రకాలైన అవసరాలు ఉన్నా రేషన్ కార్డు కానీ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే ఇవ్వటం జరుగుతూ ఉంది. గతంలో అయితే అన్నీ కూడా ఎంఆర్ఓ హౌస్ నుంచి జరిగేవి. ఇప్పుడు ఎంఆర్ఓ హౌస్ సంబంధం లేకుండా అన్ని సచివాలయ లెవెల్లోనే వాలంటీర్లు, సెక్రటరీలు కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా అటువంటి అవసరం ఉందని చెప్పి అనిపిస్తే దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి మనం ఒక ప్లేస్ ఒకటి చూసి ఎంవిపి కాలనీ కానీ, అరిలో ప్రాంతంలో కానీ ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఏర్పాటు చేసి మనం తీసుకెళ్దామని కూడా తెలియజేస్తాం. అలాగే చెప్తాను. అందరికీ కొంచెం స్నాక్స్ టీలు